తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమ శాఖానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారంటూ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భారతదేశంలోనే తెలంగాణ ఫుడ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని వెల్లడించారు. నాచారంలో 42 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫుడ్స్ ఎక్స్ట్రూడర్ ప్లాంట్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ఈ సంస్థ ద్వారా పౌష్టికాహారం అందుతుందన్నారు. జాతీయ పోషకాహార సంస్థ యూనిసెఫ్ వారి సూచనల మేరకు మంచి బలమైన పౌష్టికాహారాన్ని తెలంగాణ ఫుడ్స్ ద్వారా అందిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఉండే సంపదను మరియు సరియైన రీతిలో ఉపయోగించి దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి తపన ఆలోచన. అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారి వైపు దేశమంతా కూడా, కేసీఆర్ గారి వైపు దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు రాజకీయ శూన్యత ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలం కంటే మరి వేరే వాళ్ళను బలహీనపరచడం, వాళ్ళ మీద పాత పద్ధతుల ద్వారా నడిపిస్తా ఉన్నాం. ఈ రానున్న రోజుల్లో ముందు పోవాలి కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకొని గత 10 సంవత్సరాల నుంచి ప్లాంట్లు స్టార్ట్ చేస్తే ఈ రోజు, ఎందుకంటే మధ్యలో బైఫర్కేషన్ జరగడం వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఆగిపోయింది. దాని తర్వాత కోవిడ్ వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఆగిపోయింది. తెలంగాణ వచ్చినాక ఎంత పెద్ద ప్లాంట్ తయారైంది, మనం ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద ప్లాంట్ అని. మన కార్మికులు, మన అశోక్ అన్న కూడా, మన మాజీ ఎంపీ గారు